26 మంది మార్కెటింగ్ ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేతపై తన నిర్ణయాన్ని మంత్రి ఆదినారాయణ రెడ్డి సమర్థించుకున్నారు. మానవతా దృక్పథంతోనే నిర్ణయం తీసుకున్నామని, తప్పు చేశానని తెలిస్తే ఉరి తీయవచ్చని స్పష్టం చేశారు. కడప జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన 26 మంది ఉద్యోగులను ఇప్పటి వరకు చూడలేదన్నారు. వారిని కూర్చోబెట్టి అనవసరంగా జీతాలు ఇచ్చే బదులు లూప్ లైన్లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాజశేఖర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మా శాఖకు సంబంధించిన నేను ఆయన అడిగినా ఎవరో కనీసము ఆ యొక్క ఉద్యోగస్తుల ముఖం ఇంతవరకు చూడలే. నేను చిన్న తప్పు చేస్తే నన్ను ఊరి తీసుకోవచ్చు, ఊరికి ఏదో ఒకటి అభియోగం రాయడము, ఒక పత్రికా కథనంలో వస్తాను ఇట్లయితే ఎవరు వాళ్ళు హ్యుమానిటికల్గా 50% గవర్నమెంట్ సస్పెండ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మిగతా 50% డబ్బులు ఎందుకు అనవసరంగా ఎందుకు ఇవ్వాలి? 50% రాజశేఖర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన నాతో స్పెషల్ సెక్రటరీ కాదు, ఆయన నాతో ఏం డిస్కస్ చేశాడు, సార్ ఎట్లయినా ఇవ్వాలా, ఆల్రెడీ దీనిపైన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎంక్వైరీ కూడా అయిపోయింది, కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు హ్యుమానిటికల్గా లూప్ లైన్లో వేసిన వాళ్ళను జనరల్ పోస్టులో వేలే. లూప్ లైన్ అంటే ఎక్కడైతే ఏమాత్రము వాళ్ళ సంబంధం లేని పోస్టులో వేసినాము. అటువంటి పరిస్థితుల్లో రాత్రే సీఎం గారి ఆఫీసు కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన తీసుకొని వచ్చిన నివేదికకు నేను మంత్రిగా ఓ సంతకం పెట్టాను. అనవసరంగా జీతాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సెకండ్ అప్పీలుకు థర్డ్ అప్పీలుకు ఇచ్చుకుంటా పోయినాక లాస్ట్ అప్పీల్లో ఇది ఇచ్చినది. చాలామందికి తెలియదు. ఇది అవగాహన పరంగా ఉండే వాళ్ళకైతే అర్ధ నిమిషం, అవగాహన లేనప్పుడు అర్ధగంట.